హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియో ఏంటంటే మనం ఫస్ట్ లోంచి ప్రాసెస్ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ ఎలా చేయాలి అవి దాని మీద కొంచెం ఇన్ డెప్త్గా మనం వెళ్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనం ప్రతి వీడియోలో నేను చెప్పేటట్టు మనం మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. నేను అమెరికాకు వెళ్తున్నాను, మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నాను అని ఫిక్స్ అయిపోవాలి. సో అది ఫిక్స్ అయిపోయినాక ఏంటంటే మనం కొన్ని ఎగ్జామ్స్ అనేది రాయాలి. ఈ ఎగ్జామ్స్ రాసేసినాకే మనం ఏ కోర్సు ఏ యూనివర్సిటీ అవన్నీ తర్వాత నెక్స్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మనం ఎగ్జామ్స్ రాయాలి. సో ఇదేంటంటే మ్యాండేటరీ, అమెరికాకు వచ్చాక ఎవరైనా సరే ఎగ్జామ్స్ రాసే రావాలి. సో ఇది ఏంటంటే మనం ఒకవేళ బ్యాచిలర్స్కి వచ్చేటైతే డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో బ్యాచిలర్ వాళ్ళకి చూసినట్టయితే శాట్ అని డిఫరెంట్ ఉన్నాయి. కాకపోతే మాస్టర్స్కి వచ్చే అంటే బ్యాచిలర్స్ అయిపోయినాక మనం మాస్టర్స్కి వచ్చేప్పటికైతే మనకి జిఆర్ఈ, ఐఎల్స్, టోఫిల్, డ్యూలింగో ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. జిఆర్ఈ ఏంటంటే అంత మ్యాండేటరీ కాదు ముందులాగా. కోవిడ్ తర్వాత ఏంటంటే జిఆర్ఈ వచ్చి చాలా తగ్గించేశారు. ఇప్పుడు జిఆర్ఈ ఎందుకు తీసుకుంటున్నారంటే జస్ట్ స్కాలర్షిప్స్ కోసం, తర్వాత అలాంటి దానికోసం జిఆర్ఈ అనేది మనం రాయాల్సి వస్తుంది. లేకపోతే అంత మ్యాండేటరీ అనేది కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్కి. సో ఐఎల్స్ లేకపోతే టోఫిల్ ఈ రెండిట్లో ఏదంటే ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. సో దాని గురించి కూడా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. ఐఎల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, టోఫిల్ ఎలా ప్రిపేర్ అవ్వాలని. సో ఇవి రెండు చూసినట్టయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే మనకి ఇంగ్లీష్ వచ్చు అనే ఒక టెస్ట్ అనమాట కోసమే. సో దీనికి ఫీజు చూసినట్టయితే ఆల్మోస్ట్ 18,000 20,000 దాకా ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ ఏంటంటే బేసిక్గా మన ఇంగ్లీష్ గ్రామర్ అవన్నీ టెస్ట్ చేస్తారు అనమాట. ఈ ఎగ్జామ్ రాసినాక దాంట్లో స్కోర్ బట్టి మనం యూనివర్సిటీస్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎగ్జామ్స్ రాసేసాం. సో జిఆర్ఈ రాస్తారు. జిఆర్ఈ మ్యాండేటరీ కాదు, కాకపోతే రాస్తే మంచిదే. సో మనకి అదొక స్కోర్ ఉంటే అదొక యాడెడ్ అడ్వాంటేజ్ లాగే. సో జిఆర్ఈ రాసేస్తారు. నెక్స్ట్ చూసినట్టయితే ఐఎల్స్ లేకపోతే టోఫిల్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాసేస్తారు. ఈ రెండు స్కోర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనం కాలేజ్ షార్ట్ లిస్టింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఎలా స్టార్ట్ చేయాలని చూసినట్లయితే మామూలుగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు చాలా ఫేస్బుక్, టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో ఏంటంటే చాలా మంది అలాంటి వాళ్ళు ఫేస్బుక్లో ఇక్కడక్కడ గ్రూప్స్లో ఉంటాం అనమాట. సో ఎవరెవరిని పట్టుకొని మా అలాంటి వాళ్ళకి మెయిల్ పెట్టడం, ఎలా కమ్యూనికేట్ చేస్తే మేము చెప్తాం. ఇప్పుడు నేను చదివేది డ్రెక్సర్ యూనివర్సిటీ అనుకోండి, నాకు ఈ యూనివర్సిటీ గురించి బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year చదువుతున్నాను. తర్వాత సీనియర్స్ చాలా మందితో ఇంటరాక్ట్ అయి ఉంటాం కదా. సో నాకు మంచి ఐడియా ఉంటుంది అనమాట. సో అలా ఈ సీనియర్స్ని లేదా ఇక్కడ ఆల్రెడీ అమెరికాకి వచ్చిన వాళ్ళని అడిగితే మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే మన ఓన్ రీసెర్చ్. సో నెక్స్ట్ చూసినట్లయితే మనం వచ్చి ఆన్లైన్లో చాలా దొరుకుతాయి అనమాట. టాప్ 100 కాలేజెస్ ఇన్ యూఎస్ ఫర్ మాస్టర్స్ అని కొట్టండి. సో అలా మీరు గూగుల్లో రీసెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత థర్డ్ థింగ్ చూసినట్టయితే మనం కోర్స్ ఎంచుకోవడం. సో మీరు ఏం కోర్స్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సపోజ్ మీకు వచ్చి బ్యాచిలర్స్లో ఎలక్ట్రికల్ ఉంది. సో నేను దాని మీదే పర్సూ అవ్వాలనుకుంటే ఎలక్ట్రికల్ మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. లేకపోతే మీ ఇష్టం అనమాట. సో మనం మాస్టర్స్ బ్యాచిలర్స్లో నేను కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే కంప్యూటర్ సైన్సే తీసుకోవాలని అలా ఏం రూల్ లేదు. మరి ఏమైనా చేయొచ్చు, అదే ఒక ఫ్లెక్సిబిలిటీ అనమాట అమెరికాలో. సో చాలా మంది చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ చేసి ఇక్కడ వచ్చి బిజినెస్ అనలిటిక్స్ చేస్తుంటారు, అంటే బిజినెస్ రిలేటెడ్ స్టడీస్. సో మనం ఏమైనా చేసుకోవచ్చు, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఎవరు హెల్ప్ చేయలేరు. ఒకటి ఏంటంటే మనం ఏం ఐడియా లేకుండా ఉంటే మార్కెట్లో ఏది రైసింగ్ ఫీల్డో అది తీసుకుంటే బెటర్. లైక్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. తర్వాత ఏంటంటే కొన్ని కోర్సులు ఏంటంటే కొందరికి ఏంటంటే కోడింగ్ అంటే ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కోడింగ్ లేకుండా. అవన్నీ మనం గూగుల్ చేస్తే మనకి క్లీన్గా అర్థమవుతుంది. సో కోర్స్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ కోర్సు మన స్కోర్స్ చూసినట్లయితే మన జిఆర్ఈ, తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఐఎల్స్, టోఫిల్ ఏవైతే రాసినాం ఆ స్కోర్స్, తర్వాత మన ఇంజనీరింగ్ జీపీఏ కూడా బాగా మ్యాటర్ అవుతుంది. చాలామంది అడుగుతారంటే నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఎలా ఏందని అడుగుతుంటారు. ఏం ప్రాబ్లం ఏం లేదు, బ్యాక్లాగ్స్ ఉన్నా పర్లేదు కానీ క్లియర్ చేసేసుకోవాలి. క్లియర్ చేసేసుకుంటే మనకి ఏదో కాలేజ్లో ఖచ్చితంగా దొరికేస్తుంది. ఏదో కాలేజ్ అంటే మరీ సూపర్ కాలేజ్ మనం బ్యాక్లాగ్ పెట్టుకొని మనం ఒక నార్మల్ స్టూడెంట్ అయినప్పుడు మరీ సూపర్ కాలేజ్ దొరకకపోవచ్చు. అగైన్ మళ్ళీ మన లక్ మీద కూడా ఉంటుంది అది. సో ఇవన్నీ మనం ఈ షార్ట్ లిస్ట్ చేసుకున్నాక ఏంటంటే మనం ఏంటంటే మనం ఓన్గా షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. లైక్ నేను చెప్పినట్టు గూగుల్లో యాకెట్ అన్న ఒక వెబ్సైట్ ఉంది. యాకెట్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, కొత్త ఏదో స్టడీ శిక్ష ఏదేదో వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మన ప్రొఫైల్ అంటే మన స్కోర్స్ ఇవన్నీ ఇన్బిల్ట్ డిఫాల్ట్గా మనం దానికి ఇచ్చేసామంటే అవే సజెస్ట్ చేస్తుంది అనమాట. దాంట్లోంచి మనం ఎంచుకోవచ్చు. సో మీరు అన్నీ చూసినాక ఏంటంటే ఒక 5 యూనివర్సిటీ to 6 యూనివర్సిటీస్ అందరు చెప్పేదే. సో మీ ఇష్టం ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు. నేనైతే అప్లై చేసేటప్పుడు 4 or 5 అప్లై చేశాను. సో ఏంటంటే దీంట్లో ఎట్టంటే మీరు ఏం చేసుకుంటారంటే మీకు ఖచ్చితంగా వచ్చేస్తాయి అనుకున్న 3 యూనివర్సిటీలకు అప్లై చేయండి. మిగతా మీ ఇష్టం, ఎంత ఓవర్ అంబిషియస్ లేకపోతే చిన్న యూనివర్సిటీలో ఏదైనా అది మీ ఇష్టం అనమాట. కాబట్టి 3 ఏంటంటే సేఫ్ యూనివర్సిటీస్ అంటారు యూజువల్గా వీళ్ళ టర్మ్స్లో. సో సేఫ్ యూనివర్సిటీస్ ఏంటంటే ఖచ్చితంగా నేను అప్లై చేస్తాను, ఆ స్కోర్కి ఇది వస్తుంది.
సో ఎలా ఈ కాలేజ్ నాకు వస్తుందా లేదా అని సేఫ్ యూనివర్సిటీని ఎలా తెలుస్తుందని చూసినట్లయితే, సో సపోజ్ మీరు ఒకవేళ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్జేఐటి కాలేజ్ అనుకోండి, దాని లోపల వెబ్సైట్ లోపల పోతే చూస్తే ఈ కోర్స్ సపోజ్ కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటారు మాస్టర్స్లో, అక్కడ ఏంటంటే ఓపెన్ చేస్తే రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో మనకి స్కోర్ వచ్చి జిఆర్ఈ వచ్చి 320 రిక్వైర్మెంట్, అంటే మన స్కోర్తో దాన్ని కంపేర్ చేసుకోండి. అన్ని కానీ మ్యాచ్ అయింది, లేకపోతే ఆ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ ఉంటే మనకి సేఫ్ యూనివర్సిటీ ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో నో చెప్పేదానికి వాళ్ళకి ఛాన్సే లేదు. అలాంటి యూనివర్సిటీస్ 3 అప్లై చేసుకోండి, ఎందుకంటే మనం సేఫ్గా ఉంటే అది బెస్ట్ కదా. ఎందుకంటే ఇంత ప్రాసెస్ చేసి ఏది రాకపోతే అది చాలా కష్టం అవుతుంది. సో అందువల్ల 3 సేఫ్ యూనివర్సిటీస్, తర్వాత మిగతావి మీరు ఎన్నైనా అప్లై చేసుకోండి, కాకపోతే 3 మాత్రం సేఫ్ యూనివర్సిటీస్ పెట్టుకోండి. ఎందుకంటే ఒకటి కాకపోతే ఇంకోటి మనకి ఆప్షన్స్ ఉంటాయి లాస్ట్ మూమెంట్లో. సో ఇదంతా మనం సెట్ చేసుకున్నా చూసినట్లయితే యూనివర్సిటీ ర్యాంకింగ్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది. సో ఒకవేళ మీరు 3 సేఫ్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకున్నారు, ర్యాంకింగ్ బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని చాలా చెత్త కాలేజీలు ఉంటాయి, కాకపోతే వాళ్ళ వెబ్సైట్ అంతా చూసినట్లయితే మేమే బెస్ట్ ఇవన్నీ చెప్తుంటారు. అది ప్రతి ఒక్క మార్కెటింగ్ స్ట్రాటజీ మీకు తెలిసిందే. సో ఇది ఎలా బెస్ట్ కాలేజ్ లేదా అని ఎవరినైనా అడగలేము అందరినీ, అంత టైం ఉండదు. ఇక్కడ ఉండే వాళ్ళు మాస్టర్స్ ఉండదు, అందరు పరిగిస్తూ ఉంటారు, అంత కమ్యూనికేట్ అవ్వడానికి కూడా మనకు ఛాన్స్ ఉండదు. సో మీరు ఏం చేయగలుగుతారంటే, ఒక వెబ్సైట్ ఉంది యుఎస్ న్యూస్ అని, ఆ వెబ్సైట్ లోపల కూడా మనం వెళ్ళక్కర్లేదు. సపోజ్ ఎన్జేఐటి కాలేజ్ అనుకోండి, ఎన్జేఐటి యుఎస్ న్యూస్ ర్యాంకింగ్ అని కొట్టేసారంటే కింద ఒక హ్యాష్-ట్యాగ్ ర్యాంకింగ్ వస్తుంది. సో ఈ హ్యాష్-ట్యాగ్ ర్యాంకింగ్ వచ్చి మీరు ఏం చూడాలంటే, యుఎస్ గ్లోబల్ దాంట్లో వితిన్ 200 లేకపోతే వితిన్ 150 మీ గ్రేడ్ బట్టి, మీరు చాలా బాగా చదివే వాళ్ళు అయితే టాప్ 50లో చూసుకోవచ్చు. లేకపోతే నాదైతే నేను చూసినట్లయితే నేను వచ్చి నాట్ టూ అంటే బాగా చదివేవాడిని అయితే కాదు, చదువుతా ఏదో. సో నేను వచ్చి టాప్ 100లో చూసుకున్నాను. సో అట్ట మీ ప్రొఫైల్ మీ గ్రేడ్స్ బట్టి మీరు టాప్ 100, టాప్ 150, టాప్ 200 అని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ అయిపోయినాక ఏంటంటే మనం కాలేజ్ ఫీజు కూడా మెయిన్ ఆస్పెక్ట్. సో ఒకవేళ మీకు ఎక్కువ ఫీజు ఉంటే ఆ కాలేజ్ వద్దు, ఎందుకంటే మనం లోన్ అనేది కూడా ఎక్కువ అమౌంట్ చెప్పినట్టు ఏంటంటే శాంక్షన్ అవ్వదు. కొలాటరల్ ఉన్నా నాన్ కొలాటరల్ ఉన్నా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు ఎక్కువ ఓవర్ బడ్జెట్ ఉంటే. సో అందువల్ల దాంట్లో కూడా మీరు కొంచెం చూసుకోవాలి. తర్వాత ఏంటంటే మీరు జిఆర్ఈ రాసినారంటే స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. ఈ స్కాలర్షిప్స్ మైనస్ చేసి మీకు ఎంత వస్తుందో ఫీజు చూసుకోండి, ఒకవేళ మీ బడ్జెట్ పైన ఎక్కువ ఉంది. ఎందుకంటే ఓకే ఎక్స్పెన్సివ్ యూనివర్సిటీ లోన్ వాళ్ళు కూడా మనకి లోన్ ఇస్తున్నారు అనుకోండి, తర్వాత అయిపోయినా కట్టాల్సింది మనమే కదా. సో అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మనం చెప్పలేము జాబ్ వస్తుందా లేదా, ఏం చేస్తాం కూడా తెలియదు. సో మనకు తెలవని సిచ్యువేషన్లో మనం ఇలా రాంగ్ స్టెప్ వేయకూడదు. సో అందువల్ల ఒక మోడరేట్, ఎందుకంటే ఏ యూనివర్సిటీలో చదివినా లాస్ట్కి వచ్చే జాబు మనం అప్లై చేసేది బట్టే. ఏ యూనివర్సిటీ చదువుతున్నా పెద్ద మ్యాటర్ అయితే కాదు. సో ఆబ్వియస్లీ టాప్ గ్రేడ్ కాలేజెస్కి ఒక పుల్ అనేది ఉంటుంది, కాబట్టి మిగతా అన్ని కాలేజీలు ఏ యూనివర్సిటీ చదివినా అదే జాబు అదే ఇది. సో నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను బెంగళూరులో ఫస్ట్ అండర్ గ్రాడ్ అయిపోయినాక కాలేజ్లోనే ప్లేస్ అయినాను. అప్పుడు నాతో పాటు పనిచేసే వాళ్ళు అందరు చూసినట్లయితే 9.4 సిజిపిఏ, 9.2 సిజిపిఏ. నేను చూసినట్లయితే డైరెక్ట్ నార్మల్ 7.5 to 8 సిజిపిఏ. నాకు అదే సాలరీ, వాళ్ళకు అదే సాలరీ. సో మీరు ఎట్ట చదువుతున్నారు, ఎంత గ్రేడ్ తెచ్చుకున్నారు ఏం మ్యాటర్ కాదు. మీరు అప్లై చేసేది తర్వాత మీ లక్ బట్టి డిపెండ్ ఉంటుంది అనమాట జాబ్స్ అన్ని రావడం. ఇప్పుడు రిసెషన్ జరుగుతుంది, ఇప్పుడు అంతా గ్రాడ్యుయేట్ అవ్వలేదు, చాలా అన్లక్కీ పీపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా మామూలుగా లేదు అసలు ఇక్కడ, అసలు జాబ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. కాకపోతే నెక్స్ట్ ఇయర్కి అది బాగా అయిపోతుంది. అప్పుడప్పుడు యూఎస్లో ఇలా అవుతుంటుంది అనమాట రిసెషన్. సో అవన్నీ ఏం పట్టించుకోవాలా, ఓకే ఎక్కడో మనం వెళ్ళిపోతున్నాం. సో అది చూసినట్లయితే అలా అనమాట షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే కోర్స్ డ్యూరేషన్ వచ్చి లాంగ్గా ఉంటుంది, అది కూడా చూసుకోండి, అది కూడా ఒక ఫ్యాక్టర్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్లో చూసినట్లయితే కరెక్ట్గా 1.5 అవర్కి కరెక్ట్గా 1.5 ఇయర్ కోర్స్ అయిపోతుంది. అది బెస్ట్ అనమాట, ఎందుకంటే గబాన్ మాస్టర్స్ ఫినిష్ చేసామా, లోన్స్ అవన్నీ కూడా గబాన్ మనం ఫాస్ట్గా కట్టుకోవచ్చు, ఇంట్రెస్ట్లు అవన్నీ ఎక్కువ పైలప్ అవ్వకుండా. కొన్ని యూనివర్సిటీస్ చూసినట్టయితే ఎక్కువ క్రెడిట్స్ తీసుకోవాలని చెప్తారనమాట. ఇప్పుడు మా కాలేజ్ చూసినట్టయితే నాకు 44 క్రెడిట్స్ తీసుకోవాలి, ఎక్కువే. కాకపోతే చూసినట్లయితే మాకు కరెక్ట్గా క్వార్టర్ సిస్టమ్ అనమాట. మామూలుగా మిగతా కాలేజ్లో చూసినట్టు సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది, మా కాలేజ్లో క్వార్టర్ సిస్టమ్ అన్న వల్ల వితిన్ 3 months ఒక ఫుల్ సెమిస్టర్ అటు క్వార్టర్ అయిపోతుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే 44 క్రెడిట్స్ కూడా చూసినట్టయితే మేము 1.5 yearలోనే కంప్లీట్ చేసేయచ్చు. అందువల్ల ఒక అడ్వాంటేజ్ అనమాట. సో మీరు చూసుకోండి, ఎక్కువ 2-3 years అంత మాస్టర్ ఎవరు చేయకూడదు, అసలు వేస్ట్ అసలు. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైమ్, ఈ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత మనం భరించలేం, అవసరం లేదు అసలు. సో అదనమాట, అది కూడా చూసుకోండి. సో లాస్ట్ థింగ్ ఏంటంటే మనం కాలేజ్ లొకేషన్ అనేది చాలా కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కొందరికి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, కొందరికి ఏంటంటే బ్రీతింగ్ ట్రబుల్స్ ఉండొచ్చు, ఆస్తమా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కొందరు ఏంటంటే చలి తట్టుకోలేరు, చలి ఇష్టం ఉండదు మామూలుగా కొందరికి. సో అలా దాన్ని బట్టి కూడా మీరు ఒక బ్యారియర్ అనేది ఎంచుకోవచ్చు. తర్వాత ఏంటంటే సేఫ్టీ.
ఏంటంటే యూఎస్లో వచ్చి మనకు తెలిసిందే క్రైమ్ ఎక్కువ, అక్కడ గన్స్ లీగల్. సో ఎవడ ఎట్టున్నాడో ఏం చెప్పలేము. తర్వాత ఏంటంటే యూఎస్లో చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో వచ్చి మారువానా అంటే గాంజా కూడా లీగల్. అందువల్ల ఏంటంటే మేము భయపెట్టడానికి చెప్పట్లేదు, జస్ట్ ఒక ఫ్యాక్ట్ అనమాట, ఇది చెప్పుకోవాల్సిందే. సో ఏంటంటే కొన్ని స్టేట్లలో ఏంటంటే అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం జనాలు వచ్చి మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుంటారు. సో అది కూడా మీరు ఒకసారి ఎన్వైరన్మెంట్ గురించి కూడా మీరు బాగా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చేసుకొని మీకు అన్నీ ఓకే అనుకుంటే ఆ 3 యూనివర్సిటీలు ఇవన్నీకి సెట్ అవుతుంటే అవి సేఫ్ యూనివర్సిటీస్లో ప్లేస్ చేసుకోండి. మిగతావి ఏంటంటే టాప్ యూనివర్సిటీస్ ఎక్కడున్నాయో అది మీ ఇష్టం. అది కాకపోతే ఈ 3 యూనివర్సిటీస్కి మాత్రం నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎనీవేస్ ఫ్రెండ్స్, సో ఇదనమాట ఈ వీడియో గురించి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్తో కలుస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్. ఏమైనా ఉంటే కమెంట్ చేయండి.